కామారెడ్డి జిల్లాలోని 532 పంచాయతీలలో మేజర్ గ్రామ పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల కనీసం స్ట్రీట్ లైట్లు వేయించడానికి కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హామీ ఇచ్చిన కోతల బెడద నివారణ ఇప్పుడు సర్పంచులకు భారంగా మారింది. ఈ పనులు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అప్పు తెచ్చి చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. ఇప్పటివరకు నయా పైసా గ్రాంట్ రాకపోవడంతో ఆపసోపాలు పడుతున్నారు. కొందరు సర్పంచులు సొంత నిధులతో పంచాయతీ భవనాలకు రంగులు వేయించి బాధ్యతలు చేపట్టినప్పటికీ గ్రామాల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్ పోయించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదవి చేపట్టిన వెంటనే మురుగు కాల్వలు, కుక్కల బెడద, యువతకు ఉపాధి వంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన సర్పంచుల్ని ఇప్పుడు గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో సర్పంచులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. లక్షలు ఖర్చు చేసి గెలిచినప్పటికీ మళ్లీ సొంత డబ్బుతో అభివృద్ధి చేయాల్సి రావడం, ఆ నిధులు ఎప్పుడు తిరిగొస్తాయో అనే సమస్య ఇప్పుడు సర్పంచుల్ని ప్రధానంగా వేధిస్తోంది. ఎన్నికల సమయంలో గ్రామాలలో ప్రధానంగా ఉన్న కోతులు, కుక్కల సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని మాట ఇచ్చి సర్పంచులుగా గెలుపొందారు. కానీ గెలిచి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో ఇచ్చిన హామీల్ని ఎలా నిలబెట్టుకోవాలని అంతర్మదనంలో పడ్డారు సర్పంచులు.